For Bindas Entertainment, subscribe to What the Fun. మన తక్షణ కర్తవ్యం ఓనర్ గారు అమ్మాయిని లైన్లో పెట్టడం కాదు, ఈ ఆకాశవాణి అంతు చూడటం. లెట్ స్టార్ట్ మిషన్ ఆకాశవాణి. నీ చూపులే నన్ను ప్రేమలో దించేస్తుంటే వద్దంటానా కాదంటానా, నాతో నువ్వే కమ్మవుతానంటే చూపులతో గుచ్చేసి గుండెల్ని పిండేసి నన్నేదో చేసేసి ఉడికించావే. క్యూట్ క్యూట్ లుక్ తోటి కళ్ళలోన నైఫ్ పెట్టి ప్రేమలోకి దించావే. చెప్పావే నా మీద ప్రేమ, పొంగిందే గుండెల్లో ప్రేమ. అయ్యయ్యో నా మనసు గోలా, పేలిందెలో నా 1000 వాలా. ఒరే సిద్ధుగా, నీకు పెళ్ళ లహరితోనా? అవ్వదురా, అవ్వనివ్వను. కల్లో కూడా మమ్మల్ని కలవనివ్వా, నిన్ను చంపేస్తానే. వస్తే ఆకాశవాణి నీ అంతు చూస్తానే. మీరా? మేమే. ఏమైందయ్యా అంతలా అరుస్తున్నావు? చిన్నపిల్లాడు పేడకళ్ళకి పక్క తడిపినట్టు అంతలా భయపడుతున్నావేంటి? ఇది భయం కాదు, కోపం. భయపడుతూ కోపం అంటాడేంటి? వాడికి కోపం అనిపిస్తుంది, మీకు భయం కనిపిస్తుంది. ప్రస్తుతానికి బాబు 2 ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాడు. మనం సపరేట్గా చేసామంటే ఏంటో తెలుస్తుంది. ఏంటి వాడి తింగర్ ఎక్స్ప్రెషన్లో నీకు అంత కనపడిందా? సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ వీడు నార్మల్ అవ్వాలి. నార్మల్ అవ్వాలంటే చిన్న షాక్ ఇవ్వాలి. నేను ఇస్తా. ఇప్పుడు చెప్పు పాయింట్ వైజ్గా ప్రాబ్లం ఏంటో. అది పొద్దునొచ్చే కలలు నిజమవుతాయా? నిజమవుతాయా? అవుతాయంటారు, అయ్యాయని కూడా చాలా మంది చెప్తుంటారు. అవుతాయా? అయిపోయింది బాబాయ్, అంతా అయిపోయింది. ఈ పొద్దున్నొచ్చే కళ నా బతుకు నాశనం చేసేసింది బాబాయ్, ఇంకంతా అయిపోయింది. ఇదేంటి ఇంకో ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోయాడు? ఇంకోటి పీకాలా? నేనున్నాగా. రే డుబాకోర్, చాలు. ఇప్పటికే చాలా వేరియేషన్స్ ఎక్కువ అయ్యాయి. కొంచెం ఎక్కువైంది, తగ్గిద్దాం. నీ ఏడుపు కారణం ఏంటే ఏడు. అది మరేమో మన ఓనర్ గారు అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది. పిల్ల ఎప్పుడు ఎక్కడ ఎలా? కల్లో. కళ మంచి కలేగా, దానికి ఏడుపు ఎందుకు? మళ్ళీ ఏడుస్తాడేంటి? అంత మంచి కళ వచ్చిందా? అందులో కూడా ఆకాశవాణి వచ్చి అరే సిద్ధు నీకు పెళ్లి కానివ్వండి రా, ఎలా అవుతుందో చూస్తానని చెడగొట్టింది. ఆకాశవాణి అదెవరు? అదొక రాక్షసి. ఓహో, మనోడికి మచ్చలు గట్టిగానే ఉన్నాయి. రేయ్ ఏడు పాపి, పాయింట్కి రా. ఆకాశవాణి వల్ల లైఫ్లో ఏం చేస్తున్నా, పడుకున్నా, నించున్నా, కూర్చున్నా అన్నీ దానికి విజువల్స్ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. దాన్ని పట్టుకోవడంలో మీరు నాకు హెల్ప్ చేస్తారుగా? ఎల్లవయ్, మాకేం పని లేదనుకున్నావేంటి? అలా అంటావేంటి? నాకు నువ్వు తప్ప ఇంకెవరు? ఆపే. చేస్తా కానీ 10,000 ఖర్చు అయింది. ఇస్తానంటే ఓకే.
10,000 అవును. మ్మ్. సరే ఇస్తానులే. మరి నాకేంటి? నీకేం కావాలి? ఆకాశవాణిని పట్టి భయపెట్టి సిగ్నల్ కట్ చేయాలనుకుంటుంది ఓనర్ గారి అమ్మాయి కోసమే కదా. మ్మ్. మ్మ్. ఒకవేళ మీ ఆకాశవాణి అమ్మాయి గారి కన్నా అందంగా ఉంటే నీ మైండ్ చేంజ్ అవుద్దా? చిచ్చి, ప్రేమ రంగుని రూపాన్ని చూసి పుట్టదండి. క్యారెక్టర్ చీ, అబే నీ సొల్లు. ఒకసారి గుర్తించుకో. అయినా ఇంట్రడక్షన్ సీన్ లో అమ్మాయి గారి లుక్స్ తప్ప క్యారెక్టర్ గురించి ఏం తెలిసిందంట్రా? ఓ సొల్లు గారితో చూసింది కాకుండా ఓ నీతులు చెప్తున్నాడు, నీతులు. ఆడియన్స్ చూస్తున్నారు అక్కడ. సరే, అమ్మాయి గారి సేఫ్టీ దృష్ట్యా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి నీ సమాధానం నచ్చిందనుకో హెల్ప్ చేస్తాను, లేదంటే లేదు. ఓకేనా? అవును గురుగారు, మీకు అమ్మాయికి పడదు కదా, సడన్ గా నాకు హెల్ప్ చేస్తానని చెప్పి పార్టీ అటు మార్చేశారేంటి? అవునయ్యా, మా ఇద్దరికి పడదు, కానీ తనను ఈ చేతులతో పెంచానయ్యా. మ్మ్. ఇప్పుడంటే నా పద్ధతి నచ్చక తను నాతో కోపంగా ఉంటుంది, కానీ తను నాకెప్పుడు చిన్నపిల్లనయ్యా. మ్మ్. సో విషయం ఏంటంటే నీకు సపోర్ట్ చేస్తానయ్యా. ఎప్పుడు తను నీతో సేఫ్గా ఉంటుందనిపించింది. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి కూడా చేస్తాను. ఎప్పుడు ఈ ప్రపంచంలో తనకు నువ్వు తప్ప ఇంకెవరూ కరెక్ట్ కాదనిపించినప్పుడు. సరే, మీ ఎమోషన్ నాకు అర్థమైంది. నేను తను ఎంత లవ్ చేస్తున్నానో తెలియాలంటే ముందు నేను ఈ ఆకాశవాణి నుంచి తప్పించుకోవాలి. సో హెల్ప్ చేస్తారు కదా? ఆ? సరే, మొదటి రౌండ్లో నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా. వాటికి నువ్వు చెప్పే సమాధానం బట్టి నేను హెల్ప్ చేయాలో లేదో చెప్తా. సరే కానివ్వండి. నీ దృష్టిలో దేవుడంటే? అమ్మా నాన్న. మ్మ్. తొలిచూపులో మొదలయ్యే ప్రేమ చివరి వరకు అలాగే కొనసాగుతుందా? ఉంటుంది. ప్రేమలో ఇద్దరి మధ్య అన్ని బాగున్నప్పుడే కాదు, వాళ్ళు మన మీద చూపిస్తున్న కోపం, అలక, జలసీలో కూడా వాళ్ళకి మన మీద ఉన్న లవ్ని, కేరింగ్ని చూడగలిగితే ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్సెస్ తక్కువ. అమ్మాయి గారికి నువ్వు ప్రపోజ్ చేసే టైంకి తనకి ఇంకెవరైనా నచ్చుంటే? ఖచ్చితంగా మంచోడు అనుకో, ఆల్ ద బెస్ట్ చెప్తా. కానీ తేడా క్యాండిడేట్ అని తెలిసిందనుకో ఖచ్చితంగా అమ్మాయికి తెలిసేలా చేస్తా. చెయ్యిలే ఇవ్వయ్యా. నువ్వు ప్రతి ప్రశ్నకి అద్భుతంగా ఆన్సర్ చేసావు. నీ మాట నిజమని నమ్ముతున్నానయ్యా. Thanks. మిగతా డౌట్స్ మన జర్నీలో తెలుసుకుందాం. ఇంతకీ ఆకాశవాణి పట్టుకోవడం కోసం ఏం చేద్దామో చెప్పు. రేయ్, నీకు గుర్తున్నది మాట్లాడింది ప్రతి పాయింట్ చెప్పు. అండ్ నెంబర్ కూడా షేర్ చేయి. మ్మ్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది ప్లాన్. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆకాశవాణి మన చుట్టూ ఉన్న 2-3 ఫ్లాట్స్లోనే ఉందయ్యా. నీకు కనపడకుండా, నీకు దగ్గరగా, నీతోనే ఉందయ్యా. మ్మ్. సో నువ్వు ఆ యాంగిల్లో థింక్ చేయి. ఈ లోపు వీధిలో ఉన్న డేటా అంతా నేను ఫిల్టర్ చేస్తా. డన్. డన్. సో చలో, ఆపరేషన్ ఆకాశవాణి షురు. అలా తింటాం కాదే, 10,000 తీసుకున్నావు, పంచే ఎల్లు. సర్లే పోరా. దీన్ని నమ్ముకొని 10,000 ఖర్చు పెడుతున్నాను. కొట్టిగారు, కొట్టిగారు. మరేమో తనుంది కదా. గోకుడాపై విషయం ఏంటో చెప్పు. అదే లహరి మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అలా అయితే తన ఫ్రెండ్ జాను. తను కూడా మీకు తెలిసి ఉంటది కదా. తన్ని మన గ్రూప్ లో కలిపేసుకుందాం. లహరి దగ్గర కూడా ఎంట్రీ ఈజీగా దొరుకుద్ది, మనకు కూడా త్వరగా పనవుద్ది. రే, మావంటే చిన్న చిన్న కోరికలరా. తాను చాలా కాస్ట్లీ. తనతో పెట్టుకున్నావనుకో నీ ప్రేమ విత్తనం మొలకెత్తేలోపు దివాళా తీస్తావు. నా మాట విను, వదిలే. తప్పదులేండి, మీరే ఏదో ఒకటి చేసి మాట్లాడి ఈ ఆషాఢం ఆఫర్ కిందో, బిగ్ బిలియన్ సేల్ కిందో తక్కువ బడ్జెట్లో తగ్గొట్టండి ప్లీజ్ అండి, మీరే చేయగలరు. గొడవ చేయకు, మాట్లాడతాలే. సరే గాని ఈ చిల్లర వేషాలేదో అమ్మాయి గారి ముందు వేసావనుకో వెధవైపోతావు. నా మాట విని వదిలే. అది నేను చూసుకుంటానండి, ఈడు మీరు ఆ ఎదవ సంగతి ఇడియా. చూడండి. కోటి మంచోడు, చూస్తాడు. హాయ్. ఏంటి లహరి ఏమంటుంది? ఏమంటది? కాసేపు దొంగంటది, కాసేపు ఎదవంటది. దీనంతటికి కారణం ఆ ఆకాశవాణి. ఓ ఆకాశవాణి, ఆ, కోటి చెప్పాడు. నేను కూడా హెల్ప్ చేస్తాలే. అవునా? థ్యాంక్స్. అయినా సిద్ధు, ఒకవేళ ఆకాశవాణి దొరికితే ఏం చేస్తావు? అది కనుక నాకు దొరికితేనా
ఇంకో పెట్టి వద్దులే, ఆడపిల్ల కదా, బండకేసి బాధేస్తాను. కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్ చేస్తారు కదా, అలా టార్చర్ చేస్తాను నేను. అది దొరికితే దాని పని ఏమవుతుందో. నీ దగ్గర కూడా ఇలాంటి టార్చర్ ఐడియాలు ఉంటే చెప్పు, కలిసి ప్రయోగిద్దాం దాని మీద. హా, చెప్తా. ఓకే సరే మరి, మళ్ళీ కలుద్దాం. ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. బాయ్ సిద్ధు. అరే ఒరే ఎదవా సరిగ్గా ఆడరా. బ్యాట్ ప్రాబ్లం బేసిక్గా మనం బాగానే ఆడతాం. బ్యాట్ మంచిదైతే ఆట బాగా వస్తుంది. కాసుకో. బా రే 5-7 రా స్కోర్. అమ్మాయి లీగ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి 5-7? బెట్ కట్టాం కదా. బెట్టా? బెట్ ఎప్పుడు కట్టాం మనం అసలు? నువ్వు కట్టావు 2000 ఇవ్వాలి. నేనేం బెట్ కట్టలా. నేను పార్టీ చేంజ్ అవుతున్నా, నీతో పెట్టుకుంటే అంత పోయేటట్టుంది. 2000 కోసం పార్టీ మార్చేస్తావా? అవును. 2000కు 2000 వసూలు చేయకపోతే నా పేరు సిద్ధునే కాదు. ఆడండి. సరే ఆడదాం. అబ్బా, ఒక మగాడిని ఓడించడానికి ఆడజాతి మొత్తం ఏకమైందన్నమాట. ఎస్. ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ముందాడు. పద చూసుకుందాం. ఓకే. ఆట రాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. చూసుకుందాం రండే. ఏయ్ సరిగా ఆడండి. ఆట రాదు కానీ బ్యాట్లు కావాలి. ముఖానికి వేసి కొడతారా దొంగ మొక్కలారా. అబ్బా, మళ్ళీ ముఖానికి కుట్టారు. ఎవరు చూడలేరు కదా. ఫోన్ చేద్దాం. ఏ ఆకాశవాణి, ఆకాశవాణి. హలో. ఏంటి సరిగ్గా షటిల్ ఆడడం కూడా రాదా నీకు? అమ్మాయి చేత మొహం పగలు కొట్టించుకుంటున్నావు. చూసేసింది. ఎక్కడి నుంచి చూస్తావో తెలియదు కానీ మళ్ళీ కరెక్ట్గా చెప్తావన్నీ. నన్ను పట్టుకోవడానికి బాగా ట్రై చేస్తున్నావుగా. ఆల్ ది బెస్ట్ సిద్ధు. పట్టుకుంటా. అది కాదులే కానీ నేను ఎందుకు కాల్ చేశానో నీకు తెలుసా? ఈ స్లీవ్స్ అండ్ షార్ట్స్ లో భలే సెక్సీగా ఉన్నావు సిద్ధు. ఏయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? పరే మగన్ అలా చూడొచ్చా? నా కాబోయే వాణ్ణిగా నేను చూసేది. ఏ ఎవరే నీ కాబోయేవాడు? ఎవరు? వన్స్ అగైన్ ఈ షార్ట్స్ లో భలే ముద్దుగా ఉన్నావురా సిద్ధుగా. దీని కళ్ళు నా తొడల మీద పడ్డాయి. ఈ యాంగిల్లో ఇంకా భలే ఉన్నావు తెలుసా? అటే ఇప్పుడేంటి? సరే ఉంటా, మళ్ళీ ముద్దొచ్చినప్పుడు కాల్ చేస్తాలే. హలో. ఎక్కడ ఎతుకుతున్నారే? వెతుకుతున్నా. వచ్చిన సంకలో ఎత్తుకోండి, దొరుకుద్ది. మొత్తం ఎతకమని చెప్పానుగా. అయినా కొద్దిసేపు నా ఫోన్లో మాట్లాడచ్చు కదా. ఫోన్ మాట్లాడచ్చు కదా. ఎదవ సలహాలు. మహిని కోటిని నమ్ముకుంటే పని అయ్యేలా లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? చిన్న క్లూ దొరికితే చాలు, పట్టవచ్చు. వీడేంటి ఇక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చూడట్లేదేంటప్పా?
హా? అయినా చూడట్లేదేంటి? ఏమైంది వీడికి? సర్లే. వీడియో తీద్దాం. ఇప్పుడు నువ్వేనా ఏదైనా ఐడియా వేవే? మనుషులు మేమే పట్టుకోలేకపోతున్నాం, ఇంకా నువ్వేం ఐడియా ఇస్తావులే. దొరికావురా సిద్ధుగా. ఏదో ఒకటి చేసి పట్టుకోవాలి దాన్ని. పట్టుకుంటా. వీడియో పంపిద్దాం. ఇదేంటి మళ్ళీ మెసేజ్ చేసింది? ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నావు ఇవన్నీ? ఏంట్రా ఏమైంది నీకు? పిచ్చోడేమైనా అయిపోయావా? చెట్లు ఎక్కుతున్నావు, పుట్టలు ఎక్కుతున్నావు, కుక్కలతో మాట్లాడుతున్నావు, పిచ్చోడు అయిపోయినట్టున్నావు. ఏమైంది? చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో చూడు. నీ వల్ల ఇలా అయిపోయానే, నేను ఎలా పట్టుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది, కానీ ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆహా, సర్లే. నువ్వు పూర్తిగా పిచ్చోడు అయిపోయేలోపు ఒకసారి వచ్చి కనిపిస్తా. అప్పటి వరకు ఎదురు చూడు. ఎదురు చూడటం కదే, నీ అంతు చూస్తాను. ఏదో ఒకటి చేసి పట్టుకుంటాను. షార్ప్ యువర్ బ్రెయిన్ సిద్ధు, క్యాచ్ హర్. ఇంకెలా పట్టుకోవాలి? పోనీ ఆ రూట్లో వెళ్తే, పోనీ ఈ రూట్లో, మరి ఇంకెలా? అన్ని వేసి ట్రై చేశామే, ఏదో క్లూ మిస్ అవుతుంది. ఎవడీడు? సిద్ధునా? వీడి పని చెప్తా. రే, నీ మామ దొబ్బుతున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయి. మా మామ, మా మేనేజరా? ఈడొకడు పొద్దుగొకడు దొబ్బుతూనే ఉంటాడు నన్ను. హాయ్ సార్. యా సార్, షూర్ సార్, షూర్. ఇప్పుడే మెయిల్ సెండ్ చేస్తాను. ఓకే సార్. అమ్మని, ఏం పర్ఫార్మెన్స్ రా. అబ్బా, ఏ ఉన్నావే ఫోటోలో? కోతి నుంచే మనిషి వచ్చాడు అంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే. ఇది ఇన్స్టాలో పెడతా, ట్రెండే కూర్చునిద్ది. పెట్టొద్దు, అదేం బాలేదు. పెడతా, పోస్ట్ చేస్తే అప్లోడ్ అయింది. వండర్ గారు అమ్మాయి, మీరు వచ్చారండి? కింద డెలివరీ బాయ్ మీకు ఇద్దామని అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంటే నేను తీసుకొని వచ్చా. ఆర్డరా? నేనేం ఆర్డర్ పెట్టలేదండి. మన కోసం ఆర్డర్ పెట్టే మొఖాలు కూడా లేవు. ఇంకెవరు? నీ ఆకాశవాణి. ఆకాశవాణియా? ఎక్కడా? కిందుందా? మీకు కింద కనిపించిందా? మీరు చూసారా? అయినా తనెవరు? నీ లవరా? అది నా లవర్ ఏంటండి, నా పాలిట రాక్షసి. మీరు చూసారా లేదా? నేనెందుకు చూస్తా? కింద డెలివరీ బాయ్ అడ్రస్ కోసం కన్ఫ్యూజ్ అవుతుంటే తీసుకొని వచ్చా అంతే. అయినా నీ లవర్ కాకపోతేనే నీకు ఈ ఫ్లాట్ ఇవ్వద్దని నాకు వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? ఇంత ప్రేమతో నీకు ఫుడ్ ఎందుకు పంపిస్తుంది? అమ్మో చూడు, లవ్ లెటర్ కూడా ఉంది లోపల. టు మై స్వీట్ లవ్ సిద్ధు, నువ్వు బయట ఫుడ్ తినడం నాకు నచ్చలేదు. నీ హెల్త్ పాడైపోతుంది. సో వీలైనప్పుడల్లా నా చేత్తో నేనే ఫుడ్ చేసి పంపుతాను. నువ్వు ఎంజాయ్ చేయి. ఓయ్ మహి, నువ్వు వెంటనే వంట నేర్చుకొని మా వాడికి అద్భుతంగా చేసి పెట్టు, లేదంటే మామూలుగా ఉండదు. దానికి కూడా పెట్టింది అని చెప్తా. ఇట్లు నీ ప్రేయసి ఆకాశవాణి. దాని బొందా, అది నా ప్రైస్ ఏంటి?
ఛీ ఎదవా. ఏ అది నిన్నేదో అంటే నువ్వు నా మీద అలుగుతావంటే? నువ్వు నీ ఆకాశవాణి ఎక్కడైనా వెళ్ళి చావండి, నా జోలికొస్తే బాగొద్దని చెప్పు తనకి. చిచ్చి తనెవరో నాకు తెలియదండి. ఎలా? అరే నిజంగా తెలియదండి, తన లవర్ కాదు. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ అండ్ స్వీట్ పంపాను, తిని ఎలా ఉందో చెప్పు. చికెన్ బిర్యానీ పేస్ట్రీయా? నిజంగానే పంపిందా? చూద్దాం. నిజంగానే పంపింది పేస్ట్రీ. నువ్వు ఇలా వచ్చావా? నా వీక్నెస్ మీద కొట్టి నన్ను పడేద్దాం అనుకున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్కి నేను పడను పాపా. జస్ట్ ఓపెన్ చేసి స్మెల్ చూడు, నచ్చకపోతే తినొద్దులే. నిజంగా అంత టేస్టీగా వండిందా? అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. నన్ను ఫుడ్తో ఎవరు పడేయలేరు. ఏ ఇందాకే కదా తిట్టావు. బిర్యానీ ముందు ఆ డైలాగ్స్ అన్ని వేస్ట్ రా. చి మాట మీద నిలబడ్డం రాదే నీకు. నువ్వు తింటావా? నీకు కూడా ప్లేట్ తీసుకొచ్చా, తీసుకో. వద్దులే. అయితే పో, నేను ఒక్కదాన్ని తింటా. బిర్యానీ బాగుంది. నిజంగా బాగుందా? తిను, ఇదిగో. లహరికి చెప్పకూడదు మరి నేను తిన్నానని. చెప్పనులే, తిను ఫస్ట్. బిర్యానీ తింటున్నాడా? సరే వెళ్ళి చూద్దాం. దేవుడా, భారమంతా నీదేనయ్యా. లోపల ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడు స్వామి. హీరో కూడా బాగున్నాడు కూడా అంటే ఏదో నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు కూడా బాగున్నావు అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే నేను అడిగాను కదా అని చెప్పి నిజంగానే కామెంట్లు అలానే పెట్టారు. పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కాలేదు, బట్ ఏదో పాజిటివ్గా అయితే పెట్టారు కదా, అది చాలే. సంతోషించు. సర్లే కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ 2 కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే అన్ని ఎపిసోడ్స్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. చూస్తారులే, నువ్వు బాగా నచ్చావు కదా జనాలకి, చూడక ఏం చేస్తారు. ఎపిసోడ్ 4 మాత్రం అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే దానిలో మేము ఒక సాంగ్ షూట్ చేసాం. ఇంకా బ్యూటిఫుల్గా చూపెట్టారు నన్ను మా డైరెక్టర్ గారు. సో అస్సలు మిస్ కావద్దు. నేను కూడా బాగుంటాను భయ్య, నాకు రాకపోయిన డ్యాన్స్ కూడా వేసాను చూడండి. ఖచ్చితంగా సాంగ్ అయితే అదిరిపోయేలా వచ్చింది. అండ్ ఎప్పుడు చెప్పేసోది అనుకోవద్దు. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. మా ఛానల్ పెట్టాం కదా, సబ్స్క్రైబర్లు రావాలి కదా, అందుకని. అండ్ మర్చిపోయాను, మా ఓల్డ్ కంటెంట్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి ఉండదు కానీ ఇంకా బాగుంటుంది కంటెంట్, చూడండి, మిస్ అవ్వద్దు.